న్యూస్. రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా? రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చడానికి ఎంఐఎం సాయం కూడా బీజేపీ అడగబోతోందా? బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అదే విషయాన్ని స్పష్టం చేశారు. ఆర్టీవీతో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అక్బరుద్దీన్ ఓవైసీని కూడా అడుగుతాము న్యూట్రల్గా ఉండమని, రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దె దించడానికి అక్బరుద్దీన్ ఓవైసీ సాయం కూడా తీసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది అని రాకేష్ రెడ్డి అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం మద్దతు తీసుకుంటామంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం ఇవ్వాలి అని నేను స్వయంగా అక్బరుద్దీన్ ఓవైసీతో మాట్లాడతాను అంటూ పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చడానికి గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోబోతోంది అంటూ బీజేపీ పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేసింది. రేవంత్ రెడ్డి కూడా మాతో టచ్లో ఉన్నారు అంటూ కూడా కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేసింది. అదే సందర్భంలో ఎంఐఎం లోపాయికారిగా బీజేపీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటూ దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం తీరును కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బీజేపీ దాన్ని ఖండిస్తూ వచ్చింది, ఎంఐఎం కూడా ఖండిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఎంఐఎం కూడా మాకు సహకరిస్తుందనే ఆశాభావాన్ని ఇక్కడ వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ను త్వరలో కూల్చబోతున్నామంటూ ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల్ని ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను. మీరు రాకేష్ రెడ్డి చేసిన కామెంట్స్పై, రాకేష్ రెడ్డి మాట్లాడిన మాటలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి ఆర్టీవీతో రాకేష్ రెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పైడి రాకేష్ రెడ్డి గారు, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని మీరు గద్దెదించబోతున్నారు? ప్రజాస్వామ్యయుతంగా అవిశ్వాస తీర్మానం పెడతాం, అందరితో చర్చలు చేస్తున్నాం. మమ్మల్ని అవమానించిన ప్రభుత్వానికి, మమ్మల్ని శాసనసభ్యులుగా గుర్తించిన ప్రభుత్వానికి మేము ప్రతీకారం తీర్చుకోవద్దు. మిమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు? అరే ఇప్పుడు చెప్తున్నా కదా, ఏదో ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు కొల్లాపూర్, మాకు మొత్తం ఏదైతే ఎస్టీపీ అనేది ఒకటి లేకుండా కాంగ్రెస్ ఆయన సొంతంగా కేటాయించుకుంటున్నాడు. మరి మేమెందుకు ఎమ్మెల్యేలు, మేమెందుకు గౌరవించాలా? మేము ఎమ్మెల్యేలమే కానప్పుడు మీ దృష్టిలో మీరు మంత్రులు ఎందుకు అవుతారు, ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారు? ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంది, రాజ్యాంగం మాకు హక్కులు కల్పించింది. అవిశ్వాస తీర్మానం పెడతాం, బరాబర్ గద్దె దించుతాం. బహిరంగంగా చెప్తున్నాం. మేమేమైనా ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటామా, లేకపోతే కాకతీయ హోటలా, అదేంటి కోహినూరు హోటల్లో సమావేశాలు పెట్టాం, బహిరంగంగా అసెంబ్లీ వేదికల మీద పెడతాం, అసెంబ్లీలో పెడతాం అవిశ్వాస తీర్మానం. ఎవరెవరిని కలుపుకుంటారు? ఎంఐఎంతో ఇందాక మేము ఎవరో విలేకరులు ఏమడిగారంటే ప్రతిపక్షాలన్నీ కలుపుకుంటాం, అవిశ్వాసం పెడతాం, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. అన్ని ఎంఐఎం ఉందా? ఎంఐఎంని ఎంఐఎం కాంగ్రెస్ ఒకటేనండి. ఎంఐఎం కాంగ్రెస్ విడిగా కాదు, అది కాంగ్రెస్ కిందికి వస్తుంది. కాబట్టి అక్బరుద్దీన్ గారికి అవసరమైతే నేను వ్యక్తిగతంగా చెప్తాను, బ్రదర్ మీరు ఆల్రెడీ కాంగ్రెస్ ఇది ఇది ఏమంటారు ప్రజాద్రోహ ప్రభుత్వం, పేద ప్రజలకు వ్యతిరేక ప్రభుత్వము, ఎటువంటి వాగ్దానాలు చేసి ప్రజలకు ఒక్క వాగ్దానం నెరవేర్చని ప్రభుత్వం ఇది. అక్బరుద్దీన్ గారికి తెలదా? కాబట్టి ఆ పార్టీని భుజాన్ని వేసుకోకండి, మీరు నూటలు ఉండని చెప్తాం. అంటే మీకు మద్దతు ఇవ్వమని అడగారా? మాకు మద్దతు సరిపోయినంత మద్దతు ఉంది. 10 మంది కోహినూరు రోడ్లలో 8 మందే ఉన్నారు కదా, మీకు సరిపోయినంత. ప్రజాప్రభుత్వం అంటున్నాండి, బీజేపీ ప్రభుత్వం అంటలేను. ప్రజాప్రభుత్వము అంటే ఎన్నికలకు వెళ్తారా? ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వము, ప్రజలందరినీ కలుపుకుపోనే ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం కాదంటున్నారా? పార్టీలకు అతీతంగా ప్రభుత్వము. ఇప్పుడు కోహినూరు హోటల్లో మీరే చెప్పారు కదా, కోహినూరు హోటల్లో 10 మంది డిన్నర్ చేశారని. ఇంకెవరో చెప్తున్నారు ఫామ్ హౌస్లో ఇంకొక 12 మంది భోజనాలు చేశారని. 22 మంది, మేము అక్కడ ఒక 30 మంది, 52 మంది, మేము 8 మంది, 60 మంది. ప్రజాప్రభుత్వంలో మరి రాకేష్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా? హోం మంత్రి అవుతాను. ఏ ప్రభుత్వంలో హోం మంత్రి మాత్రమే, ఇంకా వేరే కింది దద్దు పై దద్దు. ఒక్కటి క్లారిటీ ఇవ్వండి, ఎంఐఎంకు సంబంధించి నిజంగా సంప్రదింపులు జరపాల్సి వస్తే బీజేపీ వెళ్ళి జరుపుతారా, రాకేష్ రెడ్డి వెళ్తాడు? రాకేష్ రెడ్డి వెళ్తాడు. నేనేమంటున్నాను, మాకు సహకరించమని కాదండి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాద్రోహ ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుపుతున్నది. ప్రజలను మోసం చేసి, ద్రోహం చేసి, ఎటువంటి ప్రజలకు చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇప్పటి వరకు మీరు చెప్పండి, 14 నెలల్లో ఈ గౌరవనీయ ముఖ్యమంత్రి మంత్రులు అడుగుతున్నారు, మంత్రివర్గ సమావేశం ఉన్నారు కదా, ఇప్పుడే బహిరంగంగా చెప్పానండి. ఒక్క ఇటుక వేసి ఒక ఇల్లు కట్టారా? ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా? ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి మోసపూరిత ప్రభుత్వాన్ని గద్దె దించాలా, ప్రజాప్రభుత్వాన్ని గద్దెనెక్కించాలా.
ఏంది అసెంబ్లీ జరిగిన తీరు ఎట్లా చూస్తారు ఒక మాట? అసెంబ్లీని అయితే మొత్తం 2 కోట్ల మంది బీసీలను మోసం చేయడం ఇది సుమారు ఇన్ని రోజుల నుంచి ఒక ప్రధాన సమస్య ఏదైతుందో ఆ ప్రధాన సమస్యను పక్కన పెట్టి ఈ 2 కోట్ల మంది బీసీలను ఇబ్బంది పెట్టేందుకు ఒక నిర్ణయం ఇది. కాబట్టి దీన్ని ఖండిస్తున్నాము. ఇది మంచిది కాదు ఈ తెలంగాణ. ఇది అసలు అసెంబ్లీ ఒక్క నిమిషం కూడా పెట్టడాన్ని ఖండిస్తూనే ఒకవేళ అవసరమైతే ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, అందుకు ఎంఐఎంతో కూడా చర్చలు జరిపి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఒకసారి तरह से लोग अपने प्रधानमंत्री से प्रेम करते हैं. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చేయబోతున్నామని చెప్తున్నారు ఆయన. అన్ని పార్టీల మద్దతు తీసుకోబోతున్నాం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మాకు సపోర్ట్ చేస్తారు, ఎంఐఎం కూడా మాకు సపోర్ట్ చేస్తుంది అంటూ పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, రాకేష్ రెడ్డి మాట్లాడిన మాటలపై తెలంగాణలో రాజకీయ పార్టీల నుంచి వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు? అటు రాష్ట్ర ప్రభుత్వం పైన అవిశ్వాసం పెడతామని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజాప్రభుత్వం ఏదైతే చెప్పుకుంటుందో ఆ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, దానికి సంబంధించి కూడా అటు కేవలం బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాకుండా ఇతర పార్టీలకు చెందినటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలు కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరినీ వాటితో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు కావాలంటే కూడా వెళ్ళి సంప్రదించి కూడా ఒకవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఒకవైపు ఆ రెండు అటు బీజేపీ కానివ్వండి ఎంఐఎంకు సంబంధించి వారిద్దరికి సంబంధించి వేరువేరు ఎప్పుడు వారిద్దరి మధ్యలో కూడా రెండు పార్టీల సంబంధించినటువంటి ఆ రెండు వేరువేరు ఉంటాయి కాబట్టి ఒక్కసారి దానిపైన కూడా రాకేష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడంతో కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం కాదు, సంచలనం అని చెప్పాలి. ఒక్కసారి అదే వ్యాఖ్యల మీద మరొకసారి పైడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలపై మరొకసారి ఆయనతో క్లారిటీ తీసుకుందాం. రాకేష్ రెడ్డి గారు, నిజంగానే ఎంఐఎంతో మీరు సంప్రదిస్తాం, ఎంఐఎం ఎమ్మెల్యేలు కలుపుకుంటామని చెప్పారు. మీ భావజాలము ఎంఐఎం భావజాలం రెండు వేరు ఉంటాయి. అటువంటిది ఎమ్మెల్యేలు అటు ఎంఐఎంతో కలుస్తామనేది ప్రస్తుతం ఒక సంచలనం. నిజంగానే ఎంఐఎం దగ్గరికి వెళ్తారా మీరు? నేను ఎంఐఎం అనలేదండి. ఎవరైతే అవమానాల పాలవుతున్నారో ఈ ప్రభుత్వం ద్వారా, ఈ మంత్రుల ద్వారా, ఈ ముఖ్యమంత్రి ద్వారా అన్ని పార్టీలకు అతీతంగా మేము అక్కడ ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అని లేదు. కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు, బీఆర్ఎస్ ఉన్నవాళ్ళు ఎవరైతే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఉందో ఈ ప్రజల గురించి, మామూలు సామాన్య ప్రజల గురించి, పేద ప్రజల గురించి 14 నెలలైంది ఎటువంటి వాగ్దానాలు అమలు చేయకుండా ఈ ప్రభుత్వం అవినీతిలో మునిగి తేలుతున్నది. కాబట్టి తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా మా మీద ఉంది. ముఖ్యంగా మీరే చెప్తున్నారు కోహినూరులో డిన్నర్లు, ఫామ్ హౌస్లో పార్టీలు అంటే ఎవరు కూడా ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాం, దయచేసి మీరు నిరాశ చెందకండి, నిస్పృహ చెందకండి. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు. ఈ అందరం కలుస్తాము, పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానం పెడదాము, ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుదాము. అందరంటే అదే అంటున్నా. ఎంఐఎంతో కూడా ఇంతకు ముందు మాట్లాడిన ఎంఐఎం వాళ్ళని కూడా ఎంఐఎం కాంగ్రెస్ వేరు కాదండి. ఎంఐఎం అక్బరుద్దీన్, రేవంత్ రెడ్డి గారు చిన్నప్పుడే గోటీలు ఆడుకున్నామని చెప్పారు. మొన్న ఇద్దరు గోటీలు ఆడుకున్న వాళ్ళు అంత తొందరగా విడిపోరు. ఒకవేళ అవసరం పడితే అక్బరుద్దీన్ గారి దగ్గరికి నేను అడుగుతాను, అక్బరుద్దీన్ గారిని, భాయ్ సాబ్ ఐసా గలత్ గవర్నమెంట్, ఈ తప్పుడు ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయకండి, ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుల్ని అవమానపరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని, లేకపోతే ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుని అవినీతిమయమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వాన్ని గద్దెకెక్కిస్తాం. అన్ని పార్టీలకు అతీతంగా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ సిద్ధాంతపరంగా ఎప్పుడు చూసినా ఎంఐఎం కానివ్వండి, బీజేపీకి సంబంధించి కానివ్వండి ఎప్పటికీ వైరుధ్యాలు ఉంటాయి. సిద్ధాంతం, మీ సిద్ధాంతం వేరు, వా సిద్ధాంతం. అటువంటి పార్టీతో బీజేపీ కలుస్తుందా అనేది మీరు నేను చెప్పేది సరిగ్గా అర్థం కావట్లేదు. నేను తెలుగులోనే మాట్లాడుతున్నా, మీరు తెలుగులోనే ప్రశ్న అడుగుతున్నారు. మేము మజ్లిసు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటలేము. ఈ దుర్మార్గమైన మంత్రులు, ఈ ముఖ్యమంత్రి మీరు ఎందుకు రాస్తున్నారు? కోహినూరు హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు డిన్నర్ అని ఎందుకు రాస్తున్నారు? మీరే కదా రాసింది, ఆర్టీవీ కదా. ఆర్టీవీ, TV9, తొలి వెలుగు రోజు 24 గంటలు ఎందుకు కొట్టుకుంటున్నారు? తెలంగాణ ప్రజలు మోసం వాళ్ళు కూర్చున్నారు కాబట్టి మేము రాస్తున్నాం. రేపటికి మీ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా కూర్చుంటే మీ మీద కూడా ఇస్తాం. మేమేమంటున్నామంటే ఫామ్ హౌస్లలో కన్నీరు పెట్టకండి, కోహినూరు హోటల్లో బాధపడకండి, మేమున్నాము మీకు. ఎవరైతే ఈ ప్రభుత్వం ద్వారా, ఈ ముఖ్యమంత్రి ద్వారా అవమానాలు పాలవుతున్నామో ఈ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటున్నా. గద్దె దించడం బహిరంగంగా చెప్తున్నామండి. ప్రజాస్వామ్యయుతంగా మమ్మల్ని ఎమ్మెల్యేలకు గౌరవించినప్పుడు మిమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రిగా, మంత్రులకు గౌరవిస్తాం? బరాబర్ చెప్తున్నాం. ఎవరు గౌరవిస్తారు మిమ్మల్ని? మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చాలా మంది మరి ఎమ్మెల్యేలు కోహినూరు హోటల్కి పోయే అవసరం ఎందుకు వచ్చింది? కోహినూరు హోటల్కి పోయి డిన్నర్ తీసుకునే అవసరం ఎందుకు వచ్చింది? బాధపడే అవసరం ఎందుకు వచ్చింది?
ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుని ఏడ్చే కరువు ఎందుకు వచ్చింది? సొంత పార్టీ వాళ్ళు ఆ రకంగా ఉంటే మిగతా మొత్తం సుమారు 50 మంది ఎమ్మెల్యేలను అడుగడుగున అవమానపరుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దెగుంచాలి మేము? అంటే ప్రజాస్వామ్యయుతంగా మాకు హక్కులు లేవా, లేకపోతే మా ప్రజలు ఓట్లే లేదా, లేకపోతే కొడంగల్ ప్రజలు ఓట్లు వేస్తే ఇక మేము మొత్తం రాష్ట్రం వచ్చిందా? ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రమాణాలు చేశారు మీరు. అడ్డంగా దోసుకపోతున్నది మీరు. సీనియర్ మంత్రులను ముసుగుల 30 ఏళ్ళ 40 ఏళ్ళ రాజకీయ అనుభవం పెట్టుకొని ఆసిఫాబాద్ లాంటి, వరంగల్ లాంటి, నర్సంపేట లాంటి ఎటు పోవాలా? ఇందరవెల్లి గిరిజనులు ఎటు పోవాలా? ఆదిలాబాద్ లంబాడిబిడ్డలు ఎటు పోవాలా? ఆసిఫాబాద్ గిరిజనులు ఎటు పోవాలా? దొరికినోడు దొరికినట్టు దోసుకపోతారా 8-9 మంది మంత్రులు? ముఖ్యమంత్రికి అయితే లెక్కన లేదు. ఒకవైపు అభివృద్ధికి ఆటంకము, ఒకవైపు అభివృద్ధికి దూరము, ఒకవైపు అవమానాలు అన్నప్పుడు బరాబర్ చెప్తున్నాం అన్ని పార్టీలకు అతీతంగా రండి, ప్రభుత్వాన్ని గద్దె దించుదాం. ఏం దొంగచాటుగా ఏం చెప్పట్లేదు. ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు అవిశ్వాస తీర్మానం వచ్చి గద్దె దించుతాం బరాబర్. అవిశ్వాస తీర్మానం సమయం ఈ రోజు లేటు కావచ్చు, రేపు కావచ్చు, బరాబర్ ఇచ్చేది పక్క, దించేది పక్క. ఏ సెషన్ తర్వాత చెప్తాం మీకు. చర్చలు జరుగుతున్నాయి, అవమానాలు వందలు ఈ కొందరు బాధపడుతున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి కూడా కడుతున్నాడా? నేనైతే అందట్లో ముందుంటానండి. నేను అవమానాన్ని తట్టుకోలేను. మా ఇన్ఛార్జ్ మంత్రి కూడా చెప్తున్నాను. ఒక ద్రోహపూతమైన దొర కొల్లాపూర్ దొర మహబూబ్ నగర్కి వెళ్ళొచ్చి నిజామాబాద్ ప్రజల మీద ఇనుప పాదాలు మోపిన దొర, నిజాం ప్రభుత్వంలో జమీందారులు దేశముఖుల కన్నా ఎక్క ఒక ఏమంటావు ఫ్యాక్షనిస్టా, ఫాసిస్టా, ఫుడలిస్టా అట్లాంటి వ్యక్తులను మా ఇన్ఛార్జ్ మంత్రులుగా పెట్టి మమ్మల్ని ఏదైతే ప్రజలను అవమానపరుస్తున్నారో, మా ప్రజల ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు, ప్రజాస్వామ్యంకి అవమానం జరిగినప్పుడు ప్రజాస్వామ్యయుతంగానే జూపల్లి కృష్ణారావుని మాజీ మంత్రిని చేసేది పక్క, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేది పక్క. అంటే పార్టీలు అన్నింటిలో భాగంగా ఎంఐఎం దగ్గరికి వెళ్తామంటారు, అంతే కదా? ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ వేరు కాదండి, అది అంతర్భాగం. ఒకవేళ సమయం వచ్చి మజ్లిస్ పార్టీ కూడా ఈ దుర్మార్గ ప్రజాద్రోహ పార్టీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి సర్కార్, ఒకవేళ అక్బరుద్దీన్ పార్టీ దానికి సపోర్ట్ చేస్తే అక్బరుద్దీన్ దగ్గరికి వెళ్తాను. ప్రజలని మోసం చేసిన పార్టీ, ప్రజాద్రోహం చేసిన పార్టీ, మహిళలకు 2500 ఇస్తాను ఇవ్వలేని పార్టీ, అందరికి రుణమాఫీని కొందరికి ఇచ్చిన పార్టీ, వృద్ధులకు అవ్వలకు తాతలకు 4000 పెన్షన్ పార్టీ, 6000 రూపాయలు దివ్యాంగులకు పెన్షన్ ఇయ్యని పార్టీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని పార్టీ, ఆటో డ్రైవర్లకు 12,000 పెన్షన్లు ఇవ్వని పార్టీ, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వని పార్టీ, ఉద్యోగాలు అడిగితే విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసిన పార్టీ, పోలీసు జులుముతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ. కాబట్టి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మీరు సమర్థించకండి, మీరు న్యూట్రల్గా ఉండమని చెప్తాము. ఇది అసలు ఒకవైపు ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలను కలిసి వాళ్ళందరినీ కూడా ఒకవైపు కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఎంఐఎంతో కూడా కలుస్తాము, ఎంఐఎం నేతల్ని కూడా సంప్రదిస్తాము. ఎంఐఎం కాంగ్రెస్ అనేది వేరు కాదా, రెండు ఒకటే, ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చి ఒకే తాను ముక్కల్లాగా వ్యవహరిస్తుంటాయి. కాబట్టి డెఫినెట్గా ఆ సందర్భంగా వస్తే అటు బీజేపీకి సంబంధించినటువంటి భావజాలం సైద్ధాంతిక వేరు అయినప్పటికీ కూడా ప్రజాప్రభుత్వంలో అన్ని పార్టీలను కూడా భాగం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మాజీ చేయడం పక్క, మరొక వైపు తన జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రి కూడా చాలా అక్కడ తమను అవమానపరుస్తున్నాడు. కాబట్టి ఆ మంత్రి తీరు కూడా మార్చుకోవాలి, లేదంటే ఖచ్చితంగా కూడా ఆయనను కూడా మాజీ చేయడం పక్క అని చెప్తూనే ఒకవైపు చూసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు ఒకవైపు పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పుకున్నప్పటికీ ఒకవైపు సిద్ధాంతపరంగా ఎప్పుడు ఎంఐఎం కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా కలిసింది లేదు, కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ తెలంగాణలో ఈ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పోయాయి, ఎక్కడ కూడా హామీలు నెరవేరుస్తలేదు, తూతూ మంత్రంగా కూడా ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రజల్లో ఒకవైపు ప్రజా వ్యతిరేకతను కూడా కూడగట్టుకుంది. కాబట్టి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలైతే ఎంఐఎంను కూడా సంప్రదిస్తానని చెప్పి కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అయితే ఒకవైపు అంటున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి.